భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ప్రజాపాలన ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ 4 పథకాల మంజూరు పత్రాలను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామన్న ఎమ్మెల్యే ఆదినారాయణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ఒకేసారి ప్రారంభిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో మొత్తం 105 గ్రామ పంచాయతీలుండగా మండలానికి ఒక గ్రామ పంచాయతీ చొప్పున 5 గ్రామ పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఆ గ్రామాల్లో ఉన్న అర్హులందరికీ మంజూరు పత్రాలు ఇస్తున్నామని చెప్పారు. సంవత్సరాలు కూడా ఈ విధంగా ఈ బిడ్డలకి జరిగింది. నేను చెప్పి 6 నెలలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ పంచాయతీ ప్రజలందరూ కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా, మీరు దేని నిమిత్తం పిలిచేంటున్నారు నిజంగా మీరు ఎంత ప్రతిష్టాత్మకంగా భావించి పేదల కళ్ళల్లో కూడు గూడు గుడ్డ ఇవ్వాలనే భావంతో ఒక్కొక్క గ్రామానికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో భాగంగా ఈరోజు అశ్వరావుపేట మండలంలో పాతరెడ్డి కూడా ఎంచుకోవడానికి ప్రధాన కారణం తలపుతో ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ రేపు 29 పంచాయతీలో జరిగేటటువంటి ప్రక్షాళన ఈ గ్రామం ఆదర్శంగా నిలవాలి. ఈ గ్రామ పంచాయతీలతో ఎలానైతే ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చి అధికారులు ప్రక్షాళన చేసి అర్హులకు ఇచ్చే ప్రతి పథకానికి ఎట్లయితే దారి తీసిందో ఇదే కార్యక్రమం 29 పంచాయతీలో ఇలానే జరుగుతుంది. ఇలానే జరిగి ప్రతి పంచాయతీలో నేనే వెళ్ళి అర్హత పత్రాలు నేనే ఇస్తా. 105 పంచాయతీల్లో ఈరోజు 5 పంచాయతీలు ఇచ్చిన ఇంకా 100 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క పంచాయతీకి ఉదయం 6 గంటలు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఒక 10